చందమామ కథ 1955 ఫిబ్రవరి సంచిక నుండి నిర్విచారుడు అంటే బాధ లేకుండా ఉండటం. మనిషి అన్నవాడికి కష్టమైన పని. ఒక రాజు ఈ విషయం తెలుసుకోవాలని తన రాజ్యం సుభిక్షంగా ఉండి భోగభాగ్యాలతో ఉన్నప్పటికీ తనకంటే ఎవరైనా నిర్విచారంగా ఉన్నారా అని తెలుసుకోవాలని మారువేషంలో బయలుదేరాడు. ఆ కథ ఏమిటో పూర్తిగా వినండి. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని తెలియచేయండి. మంచి కథలు వినడానికి థ్యాంక్ యూ. కథలోకి వెళ్దాం. పూర్వం ఒక రాజు ఉండేవాడు. ఆయనకు సమస్త భోగాలు ఉండేవి. దేశం సుభిక్షంగా ఉంది. ప్రజలలో అశాంతి ఏమాత్రం లేదు. అయినా తనకు తగినంత సుఖం లేదని రాజుకు సందేహంగా ఉండేది. నాకన్నా సుఖంగా ఉన్నవారు ఎవరైనా ఉన్నారా దేశంలో అని రాజు తన మంత్రులను సామంతులను అప్పుడప్పుడు అడుగుతుండేవాడు. మహాప్రభో, అది అసంభవం. ఈ రాజ్యంలోనే కాదు, భూమండలంలో ఎక్కడా తమకంటే సుఖైన వాడు ఉండేటందుకు ఎంతమాత్రం వీలులేదు అని వాళ్ళు సమాధానం చెప్పేవారు. రాజుకి సమాధానం తృప్తి కలిగించేది కాదు. ఆయన ఒక సాయంకాలం మారువేషంలో సమీపాన గల ఒక పల్లెలో తిరుగుతూ ఉండంగా ఒక పూరిగుడుసులో నుంచి ఏకతార మీటిన చప్పుడు, ఆ వెంటనే శ్రావ్యమైన పాట వినిపించాయి. ఆ పాట పాడే మనిషి పేదవాడే కావచ్చు, కానీ వాడు నాకన్నా నిర్విచారంగా ఉన్నట్టు కనపడుతున్నాడు. నేనెలా నిశ్చింతగా పాడుకోలేను అనుకుని రాజు ఆ గుడిసెలోకి తొంగి చూశాడు. నిర్విచారంటే బాధ లేకుండటం అని మనందరికీ తెలుసున్నదే. గుడిసెలో ఒక చిన్న గుడ్డి దీపం వెలుగుతున్నది. రాజు ఈడువాడే ఒకడు చాప మీద కూర్చుని ఏకతారం ఎట్టుతూ మహదానందంగా గొంతెత్తి పాడుతున్నాడు. వాడు మారువేషంలో ఉన్న రాజును చూడగానే రా అన్నా, లోపలికి వచ్చి కూర్చో అని ఆహ్వానించాడు. రాజు లోపలికి వెళ్ళి కూర్చుని, చాలా ఆనందంలో ఉన్నట్టున్నావు, నీకేమీ విచారం లేదా? జీవితం ఎలా గడుస్తున్నది అని అడిగాడు. నాకు ఏ చీకు చింత లేదు. రోజు ఉదయమే లేచి నగరంలోకి వెళ్తాను, వీధి వీధి తిరుగుతాను, గిన్నెలకు మాట్లు వేస్తాను, కళాయి చేస్తాను, 4 డబ్బులు సంపాదించుకుంటాను, నాకు కావలసిన కూరనార కొనుక్కుంటాను, ఇంటికి వచ్చి వంట చేసుకుని తిని నిద్ర వచ్చేదాకా నిశ్చింతంగా పాడుకుంటాను. నేనెవరిని పోషించను, నన్నెవరూ పోషించనవసరం లేదు, డబ్బు దాచాలనే చింత కూడా లేదు, ఎందుకు విచారం అని అడిగాడు పాటగాడు. రాజు అక్కడ మరి కాసేపు కూర్చుని తన దారి తాను వచ్చేశాడు. మర్నాటి నుంచి గిన్నెల మరమ్మత్తు, కళాయి మొదలైనవన్నీ కోటలోనే చేయించుకోవాలని, వీధుల వెంట వచ్చేవారి చేత చేయించుకోరాదని ఆయన శాసించాడు. ఎవరైనా బాగా ఉన్నారా అని అడిగితే అవునని చెప్పడం కూడా తప్పేనా? రాజంతటివాడు ఇతన్ని పరీక్ష పెడదామని ఆ పని లేకుండా చెయ్యాలని చూశాడు. అయినప్పటికీ కూడా కష్టజీవి తన సంతోషాన్ని ఎత్తుక్కోవడానికి వేరే వృత్తి కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఆ రోజు నగరానికి వచ్చిన పాటగాడికి దమ్మిడి కూడా దొరకలేదు. వాడి వీధి వెంబడి ఆలోచిస్తూ పోతుండగా ఒక ఇంటి ముందు కట్టెల పేళ్లు వేస్తూ ఒక పెద్ద మనిషి కనిపించాడు. పాటగాడు ఆయనతో, అయ్యా, మీకెందుకు వచ్చిన శ్రమ అయింది? నేను కట్టెల పేళ్లు వేసి పెడతాను, నా కష్టానికి తగిన విధంగా కూలి డబ్బులు ఇప్పించండి అన్నాడు. కూలివాడు దొరక్కనే నేను చేసుకోవాల్సి వచ్చింది అంటూ ఆ పెద్ద మనిషి పాటగాడి చేతికి గొడ్డలి ఇచ్చాడు. అది మొదలు పాటగాడు రోజు నగరానికి వచ్చి ఇల్లిల్లు తిరిగి కావలసిన వారికి కట్టెలు కొట్టిపెట్టి తనకు చాలినన్ని డబ్బులు దొరకగానే ఇంటికి వెళ్ళిపోయి వంట చేసుకుని భోజనం చేసి ప్రశాంతంగా ఏకతార మీద పాడుకుంటూ రోజులు గడపసాగాడు. వాడి స్థితి ఇప్పుడు ఎలా ఉన్నది తెలుసుకోవడానికై మారువేషంలో ఒకనాటి సాయంకాలం రాజు వాడి గుడిసెవైపు వెళ్ళాడు. మామూలుకు భిన్నం, ఏమాత్రమూ లేకుండా పాట వినిపిస్తోంది. రాజు చాలా ఆశ్చర్యపడ్డాడు. ఆయన గుడిసెలో ప్రవేశించి జరిగిన సంగతి తెలుసుకున్నాడు. ఆ పాటగాడి నిర్విచారానికి
కాయకష్టం చెయ్యడమే అయి ఉంటుందనుకుని అవునో కాదో తెలుసుకోవడానికి ఒక ఉపాయం చేశాడు. మర్నాడు ఉదయమే రాజభటులు పాటగాడి గుడిసె వద్దకు వెళ్ళి తలారి పిలుస్తున్నాడని చెప్పాడు. మారు మాట్లాడకుండా పాటగాడు రాజభటుల వెంట తలారి వద్దకు వెళ్ళాడు. నిన్ను రాజభటుడుగా నియమించమని దివాణం నుంచి ఉత్తర్వు వచ్చింది కనుక నీవు వెంటనే దివాణానికి వెళ్ళి పనిలో ప్రవేశించు అని చెప్పాడు తలారి. పాటగాడు దివాణానికి వెళ్ళి తనకి ఈ ఉద్యోగం అవసరం లేదని, తనకు బాగానే జరిగిపోతున్నదని విన్నవించుకున్నాడు. కానీ లాభం లేకపోయింది. వాడు ఎంత మొరపెడుతున్నా వెనక వాడికి రాజభటుడి దుస్తులు, తలపాగా, కత్తి ఇచ్చారు. వద్దంటే ఉద్యోగం వచ్చింది. ఏం చెయ్యాలి పాటగాడు? ఈ కొత్త ఉద్యోగంలో పాటగాడికి నెల జీతమే గాని రోజు కూలీ లేదు. ఏమీ చేయడానికి పాలుపోక వాడు ఒక వర్తకుడి వద్దకు వెళ్ళి తన కత్తి కుదువబెట్టి రోజు తనకు కావలసిన డబ్బులు వర్తకుడిచ్చేటట్టు, తన నెల జీతంతో బాకీ తీర్చివేస్తూ ఉండేటట్టు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే కత్తి లేని వర తెలిసిపోతుంది కనుక ఒక ఉపాయం ఆలోచించాడు. వడ్రంగి వద్దకు పోయి ఒక కొయ్య కత్తి చేయించి దానిని వరలో పెట్టుకుని మామూలుగా తిరగసాగాడు. కొద్ది రోజులు గడవనిచ్చి రాజు మారువేషంలో మరోసారి వాడి గుడిసెకేసి వెళ్ళాడు. గుడిసెలో నుంచి ఇంకా పాట వినిపిస్తూనే ఉంది. వీడింకా నిర్విచారంగానే ఉన్నాడు. నేను ప్రజలను దండిస్తూ ఉంటాను కనుక నా మనస్సుకు సుఖం లేకుండా ఉందేమో. వీడి చేత కూడా ఎవరినైనా దండింపచేస్తాను అనుకున్నాడు రాజు. మర్నాడు పాటగాడిని వద్యశిల వద్దకు వెళ్ళమని ఆజ్ఞ అయింది. వాడక్కడికి వెళ్ళేసరికి శిల వద్ద ఒక ఖైదీ ఉన్నాడు. పక్కన తలారి ఉన్నాడు. ఖైదీ శిరచ్ఛేదం చూడడానికి వచ్చిన ప్రజలు చుట్టూ గుమిగూడి ఉన్నారు. ఈ ఖైదీకి రాజుగారు మరణదండన విధించారు. నీ కత్తితో వేడి మెడ నరికెయ్యి అని పాటగాడిని తలారి ఆజ్ఞాపించాడు. పాటగాడికి పెద్ద సమస్య పట్టుకున్నది. కొయ్య కత్తితో మనిషి తల ఎలా నరకడం? బాబు, ఈ మనిషి ఏమి దోషం చేశాడో నాకు తెలియదు. ఈ పని నాకెందుకు పెడతారు? మరెవరినైనా నియమించండి అని వాడు తలారిని వేడుకున్నాడు. వాడి దోషంతో నీకేం పని? నీవు వాడి తల నరకాలని రాజుగారి ఉత్తర్వు. తల నరకటం నీ విధి అన్నాడు తలారి చాలా కఠినంగా. ఇక తప్పించుకునే మార్గం లేదు. పాటగాడు కళ్ళు మూసుకొని తల ఆకాశానికి తిప్పి చేతులు జోడించి, పరాత్పర, నేనొక ఘోర కార్యం చేయబోతున్నాను. ఈ ఖైదీ నిర్దోషి అయిన పక్షంలో నా కత్తిని కొయ్యకత్తిగా మార్చివేసి నన్ను పాపం నుంచి తప్పించు అని అందరికీ వినపడేలాగా ప్రార్థన చేశాడు. తరువాత ప్రజలందరూ చూస్తుండగా వర నుండి సర్రున కత్తి పైకి దూశాడు. పాటగాడు పైకి దూసిన కత్తి కొయ్య కత్తి కావడం చూసి క్షణంసేపు ప్రజలు నిశ్చేష్టుతులై నిలబడిపోయారు. ఆ తరువాత ఖైదీ నిర్దోషి, వాణ్ణి వదలాలి అని జనంలో నుంచి కేకలు వెలువడ్డాయి. తలారి కూడా తెల్లబోయి చూస్తున్నాడు. ఈ లోపల జనం తోసుకుని ముందుకు వచ్చారు. వాళ్లల్లో కొందరు భక్తితో పాటగాడి కాళ్లపై పడి ఆహా, ధర్మస్వరూపుడు, మహాపురుషుడు అన్నారు. మరికొందరు పరిగెత్తుకు వెళ్ళి ఖైదీ చేతికట్లు విడగొట్టారు. ఖైదీ నిర్దోషి అని, రాజభటుడు మహాత్ముడని నగరమంతా కార్చిచ్చులాగా పాకిపోయింది. తలారి అసహాయుడై రాజు వద్దకు పోయి జరిగిందంతా విన్నవించుకున్నాడు. రాజుకు ఆశ్చర్యము, అనుమానము కలిగాయి. ఆయన పాటగాడిని తన వద్దకు పిలిపించి జరిగిందంతా దాచకుండా చెప్పమన్నాడు. పాటగాడు తన కత్తిని కుదువబెట్టిన వృత్తాంతం దాచకుండా చెప్పాడు. రాజువాడికి కొంత డబ్బిచ్చి, నిన్ను మేము ఇక బాధించబోము, నీ ఇష్టం వచ్చినట్టు బతుకు అని పాటగాడిని పంపేశాడు. ఇక ఆనాటి నుండి తన మానాన తాను బతకగోరేవాడికి విచారం ఉండదని రాజు తెలుసుకున్నాడు.
కథ కంచికి మనమేంటికి. థ్యాంక్ యూ.